నమస్తే ఫ్రెండ్స్, అల్లం నిలవ పచ్చడి చేసే విధానం. 100 గ్రాములు చింతపండు తీసుకోవాలి, 100 గ్రాములు అల్లం ముక్కలు తీసుకోవాలి, 100 గ్రాములు బెల్లం పొడి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని చింతపండుని వేసుకుని నారలు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకుని వాష్ చేసుకుని ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకుని పొడి చేసుకోవాలి. కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అల్లం ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఆ తర్వాత తురిమిన బెల్లం వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ని వేసుకుని చింతపండు గుజ్జుని కూడా ఉడికించుకోవాలి. 1 కప్పు కారం వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి ఆవపిండి వేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న చింతపండు గుజ్జుని వేసుకుని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలి. పొట్టి తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిని వేసుకోవాలి. టేస్టీగా నిల్వ అల్లం పచ్చడి అయితే రెడీ.